హిట్ ది థర్డ్ కేస్ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలి అంటే అబ్ కి బార్ అర్జున్ సర్కార్. ఈసారి సినిమా యునానిమస్. కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి, అలానే కొన్ని క్యామియోస్ కూడా. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హిట్ ది థర్డ్ కేస్ రివ్యూలోకి వెళ్తే మూవీ స్టార్ట్స్ విత్ ఏ బోస్ బ్రేవరీ అవార్డ్. సేమ్ టైంలో అర్జున్ సర్కార్ లాంటి బ్రూటల్ పోలీస్ని జైల్లో వేస్తారు. ఇక ఇక్కడ నుంచి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అర్జున్ సర్కార్ వైజాగ్ ఎస్పీ. వైజాగ్లో ఒక మర్డర్ జరుగుతుంది, అది కూడా కొంచెం బ్రూటల్గా. ఈ మర్డర్ తర్వాత ఇంకో మర్డర్ జరుగుతుంది. అసలు ఎందుకు ఒకటే ఫార్మాట్లో చంపుతున్నారు అనే విషయం చుట్టూ ఇన్వెస్టిగేషన్ అండ్ స్టోరీ రూట్ అయి ఉంటుంది. ఇంకా దీన్ని అర్జున్ సర్కార్ ఎలా సాల్వ్ చేశాడు, ఎలా క్రాక్ చేశాడు అనే పాయింట్ మనల్ని మూవీ మొత్తం ఎంగేజ్ చేయాలి. చేసిందా లేదంటే ఎస్, చాలా వరకు చేసింది, కొంచెం మిస్ అయింది. స్టోరీ ఫ్లాట్గానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మూవీలో. అయితే మూవీలో మేజర్గా డిసప్పాయింట్ చేసే ఫ్యాక్టర్ హీరోయిన్. ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, అప్రోచ్ బాగుంది, వీళ్ళ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. కానీ సెకండ్ హాఫ్లో ఫోర్స్డ్గా పెట్టడం బాలేదు. లిటరల్లీ ఇంటెన్ ఫైట్ సీన్స్ మధ్యలో టోటల్ డిస్ట్రాక్షన్ లాగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. అర్జున్ సర్కార్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, హీరోయిన్ కూడా కాదు ఆఫ్ కోర్స్. మరి ఇంకెందుకు, ఉండాలి కనుక పెట్టారా? ఇంకా మూవీలో ఒక 30 minutes ఫైట్ బాగుంటుంది. నాని డిడ్ హిస్ బెస్ట్. మాస్ సీక్వెన్స్ ఇది నాని కెరియర్లో, అండ్ డెఫినెట్లీ ఏ రేటెడ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్లో క్యామియోస్ కూడా క్రేజీ సెటప్ చేశారు. అండ్ మెయిన్లీ హిట్ ఫోర్త్ కేస్కి ఈ మూవీలో హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దట్ వాజ్ మ్యాడ్, లిటరలీ మ్యాడ్. క్లైమాక్స్లో ఒక ఇంటెన్స్ ఫైట్లో వేరే లెవెల్ హైలో ఉంటాం, కానీ ఒకటి మిస్ అయింది అని అనిపిస్తుంది. అదేంటో మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నాని వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నానీస్ కెరియర్. విలన్ అనేవాడు ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోయిజం అంత ఎలివేట్ అవుతుంది. కానీ ఇక్కడ కొంచెం విలనిజం తగ్గింది అనిపించింది. అతని మోటివ్ స్ట్రాంగ్గా ఉన్న విలన్ హీరో ముందు తగ్గిపోయాడు. ఈ మూవీ వరకు వాళ్ళ మోటివ్ని చూపించారు, కానీ దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఎవరు అని ఏం చూపించలేదు. మేబీ ఫ్యూచర్లో దీన్ని మళ్ళీ సింగ్ చేస్తారేమో. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది సినిమా మొత్తం, లాజిక్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. ప్యూర్ ఫిక్షనల్ మూవీ లాగా చూడండి. అండ్ ఇంకోటి, హిట్ 1 ఆర్ హిట్ 2లో లాగా ఇక్కడ అంత సీరియస్ ఇన్వెస్టిగేషన్ కానీ అన్ని ట్విస్టులు కానీ ఏముండవు. సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 minutesలో రివీల్ అయ్యాక ఎలా డీల్ చేశాడు అనేది మాత్రమే ఉంటుంది మిగతా మూవీ మొత్తం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ నాని వన్ మ్యాన్ షో, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ నానీస్ కెరియర్. అండ్ అర్జున్ సర్కార్గా బాగా సెట్ అయ్యాడు. అఫ్ కోర్స్ అబ్ కి బార్ అర్జున్ సర్కార్. ఇంకా శ్రీనిధి లిటరల్లీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. మిగిలిన క్యాస్టింగ్ పెద్ద ఏం రిమైండ్ అవ్వరు, మొత్తం అర్జున్ సర్కార్ ఒక్కడే ఉంటాడు మూవీ మొత్తం. మ్యూజిక్ బై మిక్కీ మేయర్ ఈజ్ గుడ్ సమ్ టైమ్స్, మేజర్లీ ఇన్ క్లైమాక్స్ అండ్ క్యామియోస్. సాంగ్స్ అయితే కష్టమే. సినిమాటోగ్రఫీతో చిన్న ఇష్యూ ఏంటి అంటే, మరీ ఒరిజినల్గా చూపించాలి అనుకున్నారో లేక కొత్తగా చూపిద్దాం అనుకున్నారో ఫైట్స్ అప్పుడు టూ మచ్ రొటేట్ చేశారు కెమెరాని. మిగతా అంతా బాగానే ఉంది. రైటర్ డైరెక్టర్ శైలేష్ ఈజ్ గుడ్. 1, 2తో కంపేర్ చేస్తే కొంచెం రైటింగ్ తగ్గింది. డైరెక్టర్గా హీ డిడ్ డీసెంట్, బట్ యాజ్ ఎ రైటర్ కొంచెం డల్ అయింది. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే నా వరకు బాగుంది. క్యామియోస్ అండ్ లాస్ట్ 30 minutes లిటరల్లీ నానిమస్. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.